ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకంను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో పాటుగా 99 ఎంఆర్పీ మద్యం బాటిళ్లు, ఐఎంఎఫ్ఎల్ బీరు, వైన్, ఆర్డీటీలు మినహా మిగతా అన్ని సైజుల మద్యం బాటిళ్ల ఎంఆర్పీ పైన 10 రూపాయలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రీటైలర్ల మార్జిన్ను 1% పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మేరకు నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అదనంగా 506 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీ కేబినెట్ మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలను పెంచుతూ ఏఆర్ఈటీను రద్దు చేస్తూ మద్యం షాపుల లైసెన్స్లకు ఎంఆర్పీపై మార్జిన్ను 1% పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అదనంగా 1391 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరనుంది. పేదల కోసం ఉద్దేశించిన క్వార్టర్ బాటిళ్ల ధరలు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్ ధరలు మాత్రం పెరగడం లేదు. క్వార్టర్ 99 బ్రాండ్లపై ధరలు పెంచడం లేదు.